ఇవేంటి అని అంటే గ్యామెట్ మిస్ మ్యాచ్. ఒక పేషెంట్ తాలూకా గ్యామెట్స్ అనేవి ఇంకొక పేషెంట్కి మిస్ మ్యాచ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ సెక్యూరిటీ. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది మీరు ఏదైతే అడిగారో అదైతే ఎందుకంటే ట్రాన్స్పరెంట్గానే అన్నీ జరుగుతాయి. ఒకవేళ ఏదైనా కపుల్ డోనార్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పటికీ కూడాను అది త్రూ ప్రాపర్ ఛానల్ త్రూ ఏఆర్టీ బ్యాంకే జరుగుతుంది. సర్వీసెస్ ఏఆర్టీ బ్యాంక్ మన దగ్గర ఉన్నాయి. 59 లో ఐవీఎఫ్ సక్సెస్ అవడానికి మీరు ఉపయోగించే అడ్వాన్స్ ట్రీట్మెంట్ మన దగ్గర ఇందాక చెప్పిన విధంగా ఆల్రెడీ ల్యాబ్లో వచ్చేసరికి జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ అని, అంటే టెంపరేచర్ కానీ పీహెచ్ చేంజెస్ కానీ ఇటువంటివి ఏవైనా ఆక్సిజన్ చేంజెస్ కానీ ఇమీడియట్గా అలారం అనేది ఇట్ విల్ గివ్ అన్ అలారం అన్నమాట. అదే కాకుండా ల్యాబ్ పరంగా అడ్వాన్స్డ్ ఎక్స్క్లూజివ్ ఎంబ్రియాలజీ టీమ్ అనేది ఉంటుంది. డాక్టర్స్ క్లినికల్ పరంగా వచ్చేసరికి స్టాండర్డైజ్డ్ ప్రోటోకాల్స్ యూజ్ చేయడం జరుగుతుంది ప్రతి పేషెంట్కి. ఇందాక చెప్పినట్టుగా బ్లాంకెట్ లాగా కాకుండా కేస్ వైజ్ ఏ పేషెంట్కి ఎలా పర్సనలైజ్డ్ కూడా కొంచెం చూసుకుని చేయడం జరుగుతుంది. సో ఓల్డ్ అయితే మొత్తం డే 5 ఎంబ్రియోస్కే వెళ్తున్నాం. సో మనం కూడా ఆ టెక్నాలజీని ఇక్కడ ఉపయోగిస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే 24/7 మనకి ఇక్కడ ఎంబ్రియాలజిస్ట్ పవర్ బ్యాకప్ కానీ ఇవన్నీ మనకి ఎక్కడ నిరంతరంగా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మేము ఎక్స్పర్టైజ్ ఉన్న టెక్నీషియన్స్ ఉన్నాం మనకి 49 టీంలో. అట్ ద సేమ్ టైం ఏంటంటే మేమే ముందుకు వస్తున్నాం అనమాట. సో పీపుల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి యూట్యూబ్లో కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు రూరల్లో క్యాంప్స్ కండక్ట్ చేసి అవేర్నెస్ అంటే ఏదైతే ఉన్నారో ఎక్స్‌ప్లాయిటేషన్ని కొంతవరకు ప్రివెంట్ చేయడానికి మా వంతు మీ బాధ్యతగా మేము వెళ్తున్నాం ముందుకు. ఖర్చు విషయంలో అంటే చెప్పండి నుంచి మ్యాక్సిమం ఇది వేరీ అవుతుందండి. నేను ఏం చెప్పాను క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నేను ఆన్సర్ నేను పెట్టాలి అక్కడ. అందుకే